ములుగు జిల్లా ఏటూరు నాగరం షిరిడి సాయిబాబా దేవాలయంలో శుక్రవారం రాత్రి ఆలయంలో గుర్తు తెలియని దుండగులు ఆలయ ముఖద్వారం తలుపులు తాళం పగలగొట్టి హుండీ ఎత్తుకెళ్లారు. శనివారం ఉదయం ఆలయ అర్చకులు భానుప్రకాష్ శర్మ బాబాకు అర్చన నిమిత్తం ద్వారం తీటకు రాగా తాళం పగలగొట్టి ఉన్న విషయం చైర్మన్ కు తెలియపరిచారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా వెంటనే ఎస్ఐ తాజుద్దీన్ ఆలయాన్ని పరిశీలించి పరిసర ప్రాంతాలైనటువంటి హైస్కూల్ ప్రాంగణంలో హుండీని గుర్తించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా దుండగుల్ని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. షిరిడి సాయిబాబా ఆలయంలో గత కొన్ని రోజులుగా సీసీ కెమెరాల యొక్క మదర్ బోర్డు మరమ్మతుల కారణంగా సీసీ కెమెరాలు పనిచేయడం లేదు. ప్రధాన ముఖద్వారం నుండి దొంగలు పడి హుండీని ఎత్తుకెళ్లిన ఇటీ సీసీ కెమెరాలు పనిచేయకపోవడం, దొంగలు ఎత్తుకెళ్లిన హుండీ జిల్లా పరిషత్ పాఠశాల ఆవరణలో పోలీసులకు లభించడం, పాఠశాలలో కూడా గత కొన్ని నెలల నుండి సీసీ కెమెరాలు పనిచేయకపోవడం, గత 2 రోజుల క్రితం రామన్నగూడెం రోడ్డులోని బెల్ట్ షాపుల్లో దొంగలు పడి సీసీ కెమెరాలు ధ్వంసం చేసి షాప్లోని సామగ్రి ఎత్తుకెళ్లారు. మండలంలో దొంగల బెడద ఎక్కువ అవడంతో ప్రతి ఇంటి వద్ద, వ్యాపార సంస్థల వద్ద, పాఠశాల హాస్టళ్ల వద్ద సీసీ కెమెరాలను తప్పకుండా ఏర్పాటు చేసుకోవాలని, సీసీ కెమెరాల ఆధారంగా నిందితుల్ని గుర్తించడం సులభతరం అవుతుందని పోలీసులు వాపుతున్నారు. గ్రామంలో కొత్త వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపిస్తే సమాచారం అందించాలని తెలియజేశారు. క్యాష్ బయటపడతారని క్యాష్ అది కూడా ఒకటి మంచి దగ్గర పోరాలి 20 మంది ఉంటారు. మనము ఉండంటే ఓన్లీ 2 months, ఈ ఆగస్టు, జూలై అంటే ముందు పోను.